ఫస్ట్ క్వశ్చన్ చేశాడు. దాంట్లో కమిట్మెంట్ ఏమంటారు, ఒకటి ఈ రెండు ఉన్న కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ చేయాలనే ఆలోచన. నేను విద్యార్థులకు ఏం చెప్తా అంటే రెండు ఉండాలి. మంచి రిజల్ట్స్ మీకు ఎంతో రిజల్ట్ కాదు, ఏదైనా క్లాస్ రూమ్కి వెళ్ళి మంచి గ్రూప్ రిజల్ట్ రావాలంటే ఉపాధ్యాయులకు చెప్పాలని ఉండాలి, విద్యార్థులకు చదవాలంటారు. ఈ రెండు ఉంటే మనము పరిసరాల ప్రభావం ఇవన్నీ ఉన్నా కొంచెం అధిగమించవచ్చు. ఇంకోటి కూడా చెప్తుంటారు పిల్లలకు, పేదరికము చదువుకు ఇబ్బంది కావచ్చు కానీ ఆటంకం కూడా కాదు. ఆలోచించండి, ఇబ్బందే కానీ ఆటంకం ఏం కాదు. చాలామంది ఈరోజు గుడిసెలలో ఉండి పేద కుటుంబం ఉన్నటువంటి పిల్లలు మంచి ఫలితాలు సాధించినటువంటి ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ నిజాయితీ ఉండాలి, విద్యార్థులకు ఉండాలి, ఉపాధ్యాయులకు ఉండాలి. చెప్పాలనే ఆలోచన ఉంటే తప్పిస్తే వృత్తి పట్ల ఒక నిబద్ధత ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎన్ని రకాల ప్రభావాలు ఉంటాయి. ఎప్పటికీ అట్లా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. చాలా విషయాలు, కుటుంబపరమైనటువంటి విషయాలు, విలువలకు సంబంధించినటువంటి చాలా ఈజీగా మాట్లాడుతున్నట్టే అన్న సార్ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మన నిత్య జీవితానికి, నిజ జీవితానికి, సమాజానికి, విద్యార్థులకు అనువదించి సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా ఎక్కడొక దగ్గర పిల్లవాడి మైండ్లోకి ఎక్కేయగలిగితే 10 చెప్తే ఒక 2 అన్నా గుర్తుంటే ఎప్పుడో ఒకసారి జీవితంలో ఆచరించడానికి ఉంటుంది. అది తగ్గడం వల్లనే ఈరోజు ఎన్ని రకాలైనటువంటి అనర్థాలకు దారితీస్తుంది. క్లాస్ రూమ్ కొట్టారి చెప్పినట్టు దేశ భవిష్యత్తు క్లాస్ రూమ్ నిర్దేశిస్తుంది అన్నట్టు ఖచ్చితంగా అది మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. ఏముందులే ఇంత ప్రభావాలు ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి అని ఉన్నప్పటికీ మనం కమిట్మెంట్తో పనిచేస్తే ఎంతో కొంత రిజల్ట్ గతంలో పూర్వం 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఉన్నంత అవుట్పుట్ రాకపోయినప్పటికీ ఎంతో కొంత రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ దృక్పథం ఉండాలి. అనివార్య పరిస్థితుల్లో గతంలో అన్న చెప్పినట్టు ఎక్కడ పనిచేస్తే అక్కడ ఉపాధ్యాయులు ఉండడం, విద్యార్థులతో మిళితం కావడం, ముఖ్యంగా విద్యార్థులకు పేరెంట్స్ కుటుంబ నేపథ్యము తోని ఒక అభినవ సంబంధం ఉండడం వల్ల మనం ఆ ఊళ్ళో ఉన్నామంటే విద్యార్థి వాళ్ళ పేరెంట్స్ కుటుంబము తెలిస్తే విద్యార్థులు ఒక రకమైన గౌరవం ఏర్పడుతుంది. ఇవన్నీ ఉంటే కానీ అనివార్య పరిస్థితులు మనం తప్పు అనం. కానీ ఈ మారుతున్నటువంటి టెక్నాలజీ, గ్లోబలైజేషన్ ఇవన్నిటి వల్ల మనం పట్టణాలకు పోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ మనం డ్యూటీ పట్ల కమిట్మెంట్ ఉండాలి. మనము సారు చాలామంది చెప్తుంటారు సైకాలజిస్ట్, మనం విద్యార్థి వచ్చినట్టు మనం 9 అంటే 9 గడియారం చూసుకొని గేట్ లోపలికి వస్తే కరెక్ట్ కాదు. టైంకి వచ్చినాక అంటే కావచ్చు. మనం కనీసం ఆ పేరెంట్ విద్యార్థిని తీసుకొని పాఠశాలకు వచ్చినప్పుడు మనం కనుక అక్కడ చైర్లో, ఆఫీస్లో, గ్రౌండ్లో అవ్వబడితే ఒక నమ్మకం ఏర్పడుతుంది. మా పిల్లవాడిని తోలిపోతుంటే సార్ ఉన్నాడు. తర్వాత మనం బెల్లు కొట్టకముందే మనం బ్యాగ్ సంకటిస్తే, విద్యార్థులు పోకంటే ముందే మనం సంకటిస్తే కూడా కరెక్ట్ కాదు. అనవచ్చు మనం 9 నుండి 4:15 వరకు ఉన్నాం కదా సార్ అనొచ్చు. కానీ విద్యార్థులు వచ్చేలోపు మనం పాఠశాలలో ఉండాలి. విద్యార్థులు పోయినాక మనం పోతే పేరెంట్కి కానీ విద్యార్థులకు కానీ ఒక నమ్మకం ఏర్పడుతుంది. మనం ముందు టైం పంక్చువాలిటీగా పాఠశాలకు ముందు వస్తే కొంచెం మనం ఈ అరీబరీ లైఫ్లో మనకు మంచిది కాదు, మన ఆరోగ్యానికి మంచిది కాదు. అన్నిటి కూడా ముందు వస్తే కొంచెం రిలాక్స్ అవుతాం. ఏమున్నాయి, ఏ అవసరాలు ఉన్నాయి, ఇంట్లో ఉంది, బైక్ కరెక్ట్ ఉందా, లేకుంటే వాటర్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే గేట్ ఎంటర్ కాగానే వాటర్ చూస్తాను ఫస్ట్. నేను ఆత్మకూరులో ఉన్నప్పుడు కూడా నల్లలు ఎడగొట్టి రాలేదా, ఎడగొట్టినాగానే ఒక రకమైన ఇబ్బంది. అంటే మనం పిల్లలు, అంతమంది పిల్లలు మన మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి అట్లా పాఠశాల పరిసరాలు కరెక్ట్గా ఉన్నాయంటే విద్యార్థులను మంచిగా చూసుకున్నట్టే. ఉపాధ్యాయుల మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. సారు చాలా విషయాలు చాలా చక్కగా మాట్లాడుతున్నట్టు మనం తెలవకుండానే చాలా విలువలను, చాలా వాల్యూస్ను మనం చేయడానికి ప్రయత్నం చేశారు. అది అనుభవం ద్వారా వస్తాయి. ఏదో సీక్వెన్స్గానే దొడ్డు పుస్తకాలు చదువుతున్న అనుభవం ద్వారా విద్యార్థులతో కలిసి పనిచేస్తున్నప్పుడు మనం పనిచేసే క్రమంలో అనుభవాల ద్వారా వస్తాయి. అట్లా మనం ఖచ్చితంగా కమిట్మెంట్తో, ఎందుకంటే మన సర్వీసులో కొన్ని జీవితాలు బాగుపడతాయి, కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. అది మనం అనుకోవాలి. వెనుక తిరిగి చూసుకుంటే నా వల్ల ఇంతమంది ఒక ఉన్నతమైన పౌరుడు
ఉన్నతమైనటువంటి ఉద్యోగం అనట్లేనే ఉన్నతమైనటువంటి కొత్త విలువలు కలిగినటువంటి పౌరులు ఉండాలనేటువంటి ఆలోచన ఉండే విధంగా ఒక మంచి ప్రొఫెషన్ ఇది. ఎవరు అవదన్నా కాదన్నా రాజకీయ నాయకులు అధికారులు వేదికలకి గొప్పగా పొగిడినప్పటికీ వాళ్ళ పొగడం అని కాకుండా మనం ఆలోచించుకోవాలి. ఒక మంచి వ్యక్తులను తయారు చేసేటువంటి బాధ్యత మన మీద ఉందన్నటువంటి ఆలోచనతోటి సారు చాలా విషయాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది. దానికి చాలా ఇంటరాక్షన్ ఇవన్నీ ఉండొచ్చు. మన టైం కూడా ఇంపార్టెంటే, మనం కొంత షెడ్యూల్ ప్రకారంగా కూడా కొంత వెనుకబడి ఉన్నాం. అయినా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు అందరూ కూడా చాలామంది తెలిసినటువంటి వాళ్ళే. ఎందుకు రాగానే అడిగారు, పిల్లలు సార్ ఉండా, ఆ సార్ ఉండా, ఈ సార్ ఉండా అని అడిగారు. అంటే నేను అదే చెప్పిన, మీ నారాయణపల్లికి వెళ్ళి వచ్చింది మాకు ట్రాన్స్ఫర్లో, చౌటపల్లికి వెళ్ళి కూడా వచ్చిందని గుర్తుపడతాను నేను. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం సంబంధించినటువంటి వ్యక్తి మనతో సమయాన్ని కేటాయించి మనతో ఇంటరాక్షన్ అవుతూ మనతో కలిసి ఈ 4 విషయాలు మంచి విషయాలు చెప్పినందుకు మా అందరి తరఫున గోల్కొండ మండల విద్యాశాఖ పక్షాన ఉపాధ్యాయుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆర్పీల తరఫున ఎక్స్పర్ట్స్ ఎక్సలెంట్ ఆర్పీలు చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. కోర్సు డైరెక్టర్ అవసరం లేకుండా, లేకుంటే జిల్లా అబ్జర్వర్ అవసరం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపిస్తున్నారు. డిఓ అడిగే రావాలంటే అవసరం లేదు సార్, మా వాళ్ళు రావాలనిపిస్తుంది అని చెప్పిన సార్ కూడా. కాబట్టి అలాంటి ఆర్పీలు కూడా వచ్చినందుకు జ్ఞాపికగా మా వాళ్ళు ఆర్పీల తరఫున చిరు సన్మానం